హాయ్ హలో అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జానపద కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. ప్రముఖ కవి గాయకుడు గద్దరన్నతోటి ఎన్నో ఉద్యమంలో పాల్గొని తను గద్దరన్న పాటతో మరో గద్దర్గా పేరుగాంచిన గద్దర్ సామన్న యొక్క పాటలు ఏ విధంగా పాడతాడు, మరో గద్దర్గా ఏ విధంగా పేరు వచ్చిందన్నది ఒక్కసారి తెలుసుకుందాం. ఒక్కసారి అన్నను కలిసి మన యొక్క మాట ముచ్చట కార్యక్రమాన్ని సురువు చేసుకుందాం. నమస్కారం సామన్న గారు. తమ్ముడు నమస్తే నాన్న. ముందుగా మధు జేటీవీ ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలన్న. ముందుగా మీరు గద్దర్ సామన్న, గద్దర్ అనే పేరు ఏ విధంగా వచ్చింది, గద్దర్ అన్నతో నీకు స్నేహ సంబంధం ఏ విధంగా ఉందో ఒకసారి మా మధు జేటీవీ ఛానల్కు పరిచయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా మధు జేటీవీ ఛానల్కు వందనం. అదేవిధంగా మా గద్దరన్న గురించి తెలుసుకొని, గద్దర్ శిష్యుడు ఒకరు వరంగల్లో ఉన్నాడని తెలుసుకొని నా దగ్గరికి వచ్చినందుకు మా గద్దరన్న గురించి 4 ముచ్చట్లు, పాట మాట, తను ఉద్యమం ఏ విధంగా చేసిండు, ప్రజలను ఎట్లా చైతన్యం చేసిన మా గద్దరన్న ఈ మధ్యలో చనిపోవడం జరిగింది. కానీ మేమంటున్నాం గద్దరన్న చనిపోలే, పాటల మాటల సజీవంగా ఒక 30-40 ఏళ్ళ దాకా సజీవంగా బతుకుతుంటారు. ఎందుకంటే ఉద్యమం అంటేనే ప్రాణం. గద్దరన్న ఆకలి ఎక్కంటే గద్దరన్న ఎక్కంటాడు, పోరాటం ఎక్కంటే గద్దరన్న పాటలు ఉంటాయి, అక్కడ అంచివేత ఎక్కడుంటే గద్దరన్న మాటలు పాటలు ఉంటాయి. దోపిడీ వ్యవస్థ ఉన్నంతసేపు గద్దరన్న పాట మాట సజీవంగా బతుకుతుందన్న. గద్దరన్న ఎప్పటి నుంచి నీకు పరిచయము, గద్దరన్న పాటలు అంటే ఎందుకు ఇష్టం నీకు? అయితే మాది వరంగల్ జిల్లా. నేను చిన్నప్పుడు ఆర్ఈసీలో జాబ్ చేసేది. అప్పుడు మాకు గద్దరన్న వరంగల్ జిల్లాకు రావడం జరిగింది. అప్పుడు సూరపల్లి జనార్దన్, మురళీమోహన్, ఆనందరావు, అదేవిధంగా శివాజీ అన్న, విశ్వేశ్వరరావు సార్, అనేక మంది ఆ ఉద్యమ నాయకులు, గజ్జల గంగారామని, అదేవిధంగా జన్ను చిన్నాలు, పులింజన్న, అప్పుడు వరంగల్లో ఉద్యమాలు జరిగినాయి. అప్పుడు ఆర్ఈసీకి గద్దరన్న తీసుకొచ్చి ప్రోగ్రాం పెట్టినప్పుడు ప్రతి ఒక్క వరంగల్ జిల్లాలో ఆర్ట్స్ కాలేజు, అదే జూనియర్ కాలేజు, పాలిటెక్నిక్, అదేవిధంగా అనేక కాలేజీలలో గద్దరన్న ప్రోగ్రాం కూడా పెట్టడం జరిగింది. అప్పుడు గద్దరన్న వరంగల్ జిల్లాకి వచ్చినప్పుడు తన తల్లి మీదనే, తల్లి ఏ విధంగా కష్టాలు దుఃఖాలు ఎన్ని పడ్డదో అది ప్రేక్షకులు కూడా, ఆ పేద రైతులకు కూడా అమ్మలు అక్కలు ఆ విధంగా పడతారని తన తల్లి స్టోరీనే ఒక కథగా రాసి ఈ ప్రపంచానికి ఆ తల్లి ఏ విధంగా కష్టపడుతుందో ఆ పాట రాసిన చరిత్ర మన గద్దరన్నకు ఉన్నది నాన్న. సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నీవు చిన్నబోయి కూసున్నావెందుకమ్మో దేనికమ్మా, ఎత్తంతమా సిండి రైతంత తిరిగి కొత్త దిగన నీకు పైసాలు లేవాయి, ఉంచి పెరగలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ కూలికి పోయినావా లచ్చువమ్మో లచ్చువమ్మ, సిరిమల్లె ఓహో సిరిమల్లె ఆహా సిరిమల్లె తొలికింద లచ్చువమ్మో లచ్చువమ్మ, చిన్నపోయి కూసున్నావెందుకమ్మో దేనికమ్మా. అట్లా తన తల్లి మీద పాడిన పాటను మేము గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు ఆ పాట మేము కూడా విలేజ్లలో మేము పోయి పాడినప్పుడు మోకాళ్ళ మట్టు కుంపురుతాలో దిగబాడి ఎద్దోలయ్యన కాకం ఒక్కొక్క వాడికి ఎద్దోలయ్యన కాకం ఒక్కొక్క వాడికి నాటేసి లచ్చువమ్మో లచ్చువమ్మ, కడుముల తిరిగాయ లచ్చువమ్మో లచ్చువమ్మ, సిరిమల్లె ఓహో సిరిమల్లె అరే సిరిమల్లె చిరికింద లచ్చువమ్మో లచ్చువమ్మ, చిన్నబోయి కూసున్నావెందుకమ్మో. ఈ విధంగా మేము పల్లెలలో పోయినప్పుడు ఈ పాట పాడినప్పుడు వాళ్ళందరూ సంతోషపడాలి. బిడ్డ నాటేసి లచ్చువమ్మ నీ నడుములు ఎరిగినప్పుడు అది మా జీవితం పాడిన అని చెప్పేసి మమ్మల్ని ఆకర్షించి, బిడ్డలారా మీరు గొప్పగా పాడిళ్ళు, ఎవరు మీరంటే మేము పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జననాట్యమల్లి సంస్థమ్మ, ఈ సంస్థలో మేము గద్దరన్న శిష్యులుగా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాంతాల దగ్గర పోయినప్పుడు వాళ్ళ మీద పాడబడితే వాళ్ళ తన హక్కుల చేర్చుకొని మాకు భోజనం పెట్టి, అప్పుడు జాగీరు, ఉల్లిగడ్డ దామెర, అదేవిధంగా ఇక్కడ ముప్పారం అనేక గ్రామాల మీదకి అప్పుడు కడారి రాములన్న దళకమ్మడరు ఉండేనా అన్నసాగర్ మేరికి ధర్మసాగర్ ఇట్లా మేము ప్రోగ్రాం చేసేది. ప్రోగ్రాం చేసినప్పుడు ఏం చేసినప్పుడు దళ కమాండర్గా కడారి రాములన్న దళ కమాండర్గా ఉండే. అక్కడ మేము విలేజ్లలో పోయి జీతకాల సమస్యల మీద, దొర సమస్యల మీద అనేక విధాల ఉద్యమ పాటలు పాడినామన్న. పాడినాక అక్కడ ఉద్యమాలకు మహత్తరమైన పోరాటం యోధుడు ఏ సోమన్నని గొల్ల కుర్మల కుటుంబంలో పుట్టి జాగిరి ఊర్లో అతను ఉద్యమాలకు పార్టీలకు పోవడం జరిగింది. అతను చనిపోయినప్పుడు గద్దరన్న కడారి రామన్న నాయకత్వంలో వాళ్ళు పార్టీ ఉద్యమాలకు, అదే టేకులగూడెం పోయినప్పుడు ఏసుబని ఇంకా అతను ఉద్యమంలో టేకులగూడెంలో ఉద్యమం చేస్తున్నాడు. అతను కడారి రామన్న నాయకత్వంలో పీపుల్స్ వారి పార్టీలో పోవడం జరిగింది. అతను మహత్తరమైన ఇంకా పార్టీలో ఉద్యమం చేస్తున్న మా ఏసుబన్న కూడా ఈ వేదిక నుంచి వందనం చెప్దాం. అదేవిధంగా మళ్ళా
కడారి రాములన్న ఉద్యమం చేస్తూ తను నిండు ప్రాణం ఈ పేద ప్రజల గురికి ప్రాణత్యాగం చేసిన చరిత్ర వాళ్ళకు ఉంటుంది. అదే ఏ సోమన్న కూడా చనిపోయిండు. ఆ జాగీర్లో స్తూపం కట్టినామన్న. అప్పుడు కడారి రామన్న నాయకత్వంలో స్తూపం కట్టినాం. స్తూపం కట్టి అక్కడ ధర్మసాగర్ మండలి ఏరియాలో చనిపోయిన వారందరి మీద ఒక అద్భుతమైన ఒక స్తూపం కట్టడం జరిగింది. ఆ కట్టినప్పుడు ఆవిష్కరించడం జరిగింది. అందులో నా పాటతోటి మాటతోటి ప్రజలు భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. ఆ భారీ బహిరంగ సభకు నేను ఆ పాటలతోటి జనాన్ని చైతన్యం చేసినాం. ఆ స్తూపం ఓపెనింగ్ అప్పుడు ఒక 3 బుల్లెట్లు కొట్టడం జరిగింది. అప్పుడు నాకు కూడా మన కడారి రాములన్న ఒక తూట ఫైర్ చేయడం జరిగింది. నా జీవితంలో నేను మర్చిపోని సంఘటన ఏంటంటే అక్కడ ఆ స్తూప ఆవిష్కరణకు ఒక బుల్లెట్ నేను కొట్టిన, తక్కిన కడారి రామన్న 2 కొట్టిండు, ఆవిష్కరించడం జరిగిందన్న. అప్పుడు సోమన్న మీద ఒక పాట గద్దరన్న రాసిన పాట. దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న ఎర్రని దండాలన్న ఎర్ర దండుల దండాలన్న దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న ఓరుగల్లు జిల్లా ఓరు జాగిరిలోన పుట్టి వెరిగినట్టి మట్టి మనిషి వంట పూలోళ్ళ బిడ్డ వంట కురుమోళ్ళ కొడుకు వంట ధర్మయుద్ధం చెయ్య దండు గట్టిన వంట తొరలకుండపై తాండవు మాన్య తాండవు తలముకుండే వంట దండాలో సోమన్న గట్టి సోమన్న దండాలో సోమన్న కుర్రం సంఘము కాదు పూలోళ్ళ సంఘం కాదు కుర్మ సంఘము కాదు పూలోళ్ళ సంఘం కాదు ధర్మయుద్ధం చెయ్య దండు గట్టినవన్న ధర్మయుద్ధము జయ దండు గట్టినవన్న కురలకుండపై తాండం వాడిన తాండవు తలముకుండేవన్న దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న ఎర్రని దండాలన్న ఎర్ర దండుల దండాలన్న దండాలో సోమన్న కొంగంటి సోమన్న దండాలో సోమన్న. ఇట్లా అన్న గద్దరన్న వాడింది ఈ పాట. ఇది గద్దరన్న రాసిండు. అప్పుడు కొంగటి సోమనండి రాష్ట్ర లెవెల నాయకత్వంలో పార్టీ పీపుల్స్ వరకు పార్టీని దండకరణ అడవిలా అభివృద్ధి జరిగింది. అతను చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈ అన్న నాయకత్వంలో సర్నక్క కూడా పనిచేసింది పార్టీలో, మీతో పాటు మాతోటి పార్టీ పనిచేసింది. అప్పుడు రంపచోడవరం దిక్కు వాళ్ళు ఈయన దళకమండరు ఉండే, అందులో సర్నక్క అని అనేక ఉద్యమాలు మహిళలను ఉద్యమాలకు తీసుకురావాలి, మహిళలను చైతన్యం చేయాలి, మహిళల మీద దౌర్జన్యం జరుగుతున్నాయి, మహిళల హక్కులు ఉన్నాయి, ఈ హక్కులన్నీ కొట్లాడాలంటే సమస్య పరిష్కారం అంటే అది పోరాటం మార్గమని గద్దరన్న మహిళల గురించి మహిళల యొక్క హక్కుల గురించి ఏమైనా పాటలు రాసింది. చెల్లి సర్నక్క గురించి రాసిండు. నిర్మల వీళ్ళు అనేక ఉద్యమాలు చేసిన పెద్ద చరిత్ర ఉన్నది పంచాయతీ నిర్మల. అయితే ఉద్యమాలకు మగవాళ్ళు కూడా ఏ విధంగా ఉద్యమం చేస్తారో అదే స్థాయిలో మహిళలను కూడా తీసుకురావాలా అని మహిళల మీద పాటలు రాసిన చరిత్ర గద్దరన్నకు ఉన్నది. అప్పుడు నాట్లేసే కాడికి పోయి అక్కడ మహిళలకు దోపిడీ జరుగుతుంటారు. అప్పుడు భూస్వాముల పెత్తనం ఉండే, అక్కడ అప్పుడు పాట రాయడం జరిగింది. నాన్న అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఎక్కడికమ్మ బయలుదేరిన చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ అమాస చీకటి అర్ధరాత్రి చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ ఎక్కడికమ్మ బయలుదేరిన చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ బావిల పడితే పాదలు తీరవు చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ పాదలు పడితే పావలు తీరవు చెల్లెమ్మ ఓ చెల్లెమ్మ కత్తి ఓలమని నిర్వాలమ్మ చెల్లమ్మ ఓ చెల్లమ్మ అమాస చీకటి అర్ధరాత్రి చెల్లమ్మ ఓ చెల్లమ్మ ఎక్కడికమ్మ బయలుదేరిన చెల్లమ్మ ఓ చెల్లమ్మ కట్నాలు ఇయ్యలేక అప్పుడు ఆత్మహత్యలు చేసుకునేది. అందుగురించే చైతన్యం చేయాలంటే కొంగు నడుము జుట్టవే చెల్లమ్మ కొడబళ్ళు చేపట్టవే చెల్లం కొంగు నడుము జుట్టవే చెల్లమ్మ కొడబళ్ళు చేపట్టవే చెల్లం పసిపాపలేసిన పాలివని మనము పెట్టకుండా నా తెయ్యమంట పసిపాపలేసిన పాలివని వాడు కనుమూలెత్తాకుండా నా తెయ్యమంటాడు ఉర్మిర్ మీద చూస్తాడు ఊరిదో రాగాడు ఉర్మిర్ మీద చూస్తాడు ఊరిదో రాగాడు పొద్దంతా పని చేసిన చెల్లం ఫస్ట్ రోజులు తప్పలే చెల్లం పొద్దంతా పని చేసిన చెల్లం ఫస్ట్ రోజులు తప్పలే చెల్లం నీతోటి చెల్లెళ్ళు నీతోటి తమ్ముడు ఎర్ర దండుల చేరి ఎత్తులు కొడవళ్ళు నూరుకొని చెల్లం ఎర్ర దండుల చేరవే చెల్లం కొడవళ్ళు నూరుకొని చెల్లం ఎర్ర దండుల చేరవే చెల్లమ్మ. ఈ పాట రాయడం జరిగింది, మేము ప్రజలలో తీసుకుపోవడం జరిగింది. అప్పుడు హైదరాబాద్లో
భారీ బహిరంగ సభ జరిగింది. అప్పుడు అసెంబ్లీ ముట్టనికి మహిళలు అందరూ కలిసి మహాధర్నా సెక్రటరీ ముంగట మేము ధర్నా పోయినాం నాన్న. అప్పుడు ధర్నా చేసినప్పుడు సర్నక్క అద్భుతమైన పోరాటంలో ముందు నడిచింది. అప్పుడు గద్దరన్న సర్నక్క మీద కూడా పాట రాసిన చరిత్ర. ఉద్యమాలకు మహిళలు ఎట్లా తీసుకురామంటే ఇలా మహిళల మీద పాటలు రాసి చేస్తే అనేక మంది ఉద్యమకారులు మహిళలు కూడా పార్టీలకు రావడం జరిగింది. తన జీవితం అంతా పార్టీ కొరకే ప్రాణత్యాగం చేసిన సర్నక్క మీద గద్దరన్న అద్భుతమైన పాట రాయడం జరిగింది. అది సంజీవన రికార్డులో పాడిండు. గద్దరన్న కూడా అనేక వేదికల మీద గద్దరన్న నేను సంజీవన మేము పాడిన చరిత్ర ఉన్నది నాన్న. సేను శనకల వందనమమ్మ చెమట సుక్కల వందనమమ్మ చిన్ని కూనల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ కన్న తల్లుల వందనమమ్మ బంధుకుల వందనమే నా చెల్లెల శరణమ్మ బంధుకుల వందనమే నా చెల్లెల శరణమ్మ వందనమో వందనమమ్మ మా చెల్లెల శరణమ్మ రాజధాని నడి ఒడ్డున రాజధాని మరి నడి ఒడ్డున పాడి కల్లమ్మ సభలు జరుగుతే సభలు జరగనీయన్ రామరావు గడ రంకెలేసిన రామరావు గడ రంకెలేసిన పని కారును గదలాలి వాలే నా చెల్లెల శరణమ్మ పని బంధుకులకు భయపడలేదే నా చెల్లెల శరణమ్మ వందనమో వందనమమ్మ నా చెల్లెల శరణమ్మ వందనమో వందనమమ్మ. ఈ విధంగా పాటలు రాసి పాట పాడి అనేక మంది మహిళలందరూ ఈనాడు ఒక్కొక్క దగ్గర దళ కమాండర్గా డిప్యూటీ కమాండర్గా జిల్లా నాయకులు కూడా అనేక మహిళలు కూడా ఉద్యమాలకు తీసుకురావడం జరిగింది. ఈనాడు దళ కమాండర్ కూడా పార్టీలో అనేక హోదాల మహిళలు కూడా గద్దరన్న పాటలతో ఆకర్షించే వీళ్ళందరూ ఉద్యమాలకు రావడం జరిగింది. ఓకేనా. గద్దరన్న వరంగల్కి ఎప్పుడు వచ్చినప్పుడు కలిసారు గద్దరన్న? నేను చాలాసార్లు వరంగల్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బహిరంగ సభ జరిగినప్పుడల్లా నేను గద్దరన్నతోటే ఉండేది. గద్దరన్నతో వచ్చినాం. మరి గద్దర్ సాంబాన్ అని పేరు ఎట్లా వచ్చింది? అయితే నా భావాలని గద్దరన్న లేక చేస్తున్నందుకే నన్ను వరంగల్ జిల్లాలో అనేక ప్రాంతంలో అరే గద్దరన్న తమ్ముడు అంట. అసలు నేను చిన్నతనంలో నేను గద్దరన్న ఇంట్లోనే ఛానళ్ళు బతికిన. ఆ ఛానళ్ళు బతికినప్పుడు అందరూ మేము అనేక ఆంధ్రకు తెలంగాణకు అనేక దిక్కు చాలా దిక్కులో పోయినాం. ఆంధ్రకు పోయినప్పుడు అరే గద్దర్ గారి పెద్ద కొడుకు గట సూర్యం చంద్రన వెన్నెల ఇంత ఉంటున్నా. అయితే అప్పుడు నేను కొంచెం రెట్టింపుగా పెద్దోని ఉంటుంది. అప్పుడు మేము ఆంధ్ర ప్రాంతం పోయినప్పుడు అరే అతను నేను స్టేజ్ మీద ఒక పాట పాడేది. ఆ పాడినప్పుడు గద్దరన్న కొడుకు అని అందరూ ఆహ్వానించేది. అతను గద్దర లెక్క పాడినని నన్ను చాలా అభినందించేది. నన్ను గోచుగొంగడు వేసుకొని గద్దర లెక్క పాడినందుకే వరంగల్ జిల్లా నన్ను గద్దర్ సాంబాన్ అని పిలుస్తాను. ఓకే అన్న గద్దరన్నతో అంటే గద్దరన్న రాసిన పాటలలో ఎక్కువగా గద్దరన్నకు ఇష్టమైన పాట నువ్వు వాడేది ఏం పాట ఎక్కువ వాడేది? గద్దరన్న పాటలు ఇష్టమైన పాట? గద్దరన్న రాసిన పాటలు 1, 2 కాదు. ఏ సమస్య ఉంటే ఆ సమస్య మీద పాట రాసిన చరిత్ర ఉన్నది. గద్దరన్న 90 సంవత్సరంలో నేను గద్దరన్న బి నరసింహరావు అన్న మాకు కారు అరేంజ్ చేయడం జరిగింది. అప్పుడు గద్దరన్న చర్చల పేరు మీద అజ్ఞాతంలో విడిచిపెట్టి గద్దరన్న ఇంటికి రావడం జరిగింది. గద్దరన్న ఇంటికి వచ్చినప్పుడు అన్ని పేపర్లో పెద్ద ఫోటోలు వేసి అన్నీ చూపి పేపర్లో పడేది ఫోటో. అయితే గద్దరన్న కొడుకులను పిల్లలు అన్నను గుర్తుపట్టకుండా ఉండే. అప్పుడు నేను గద్దరన్న ఇంటికి పోవడం జరిగింది. అందరూ వచ్చే అమ్మ గద్దరన్న తల్లి ఉండే. ఆ అమ్మ మన అన్నకు ఫోటో పేపర్లో పడ్డది అని వాళ్ళందరూ పేపర్ కటింగ్ తీసుకెళ్ళి పెడితే పేపర్లో పడితే నేను కడకలాగా అన్నారా ఆ ఫోటో తీసుకొచ్చి చూపిస్తాను నా కొడుకు ఏంటంటే అప్పుడు గద్దరన్న పోతే గద్దరన్నను తన చిన్న కొడుకు ఇట్లా డాడీ అమ్మ అడిగిండు. అక్కని అడిగితే మన చిన్న కొడుకు ఏంటంటే ఇదేనయ్యా చంద్రమని. ఎందుకంటే గద్దరన్న కొడుకు చిన్న కొడుకు అనలెక్కనే హావభావాలు ఉండేది. అట్లా నాయ కూడా అదే హావభావాలు ఉండేదన్న. అయితే 90లో నేను అక్కడ పోయినప్పుడు చర్చల సమయంలో వరంగల్ రైతు కురిస మహాసభ భారీ ఎత్తున పెట్టడం జరిగింది. గద్దరన్న నేను హైదరాబాద్ చెల్లి కార్లో వస్తున్నాం. ఆలేరు దగ్గర అప్పుడు రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ఉండే నాన్న. ఆ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఆపిండ్రు. అక్కడ వాళ్ళు అరే వాళ్ళు అందరి కార్లు ఆపితే మమ్మల్ని కూడా కారు ఆపితే అప్పుడు గద్దరన్న అన్న అట్లా కారు ఆపిల్లు అంటే చెప్పరా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం కావాలంట మీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారే పిలిచిండు నన్ను నా కారు ఆపుతారా అంటే ఎవరంటే గద్దరన్న చెప్పగానే
పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ వచ్చి మా కారు కాడికి వచ్చి సార్ నమస్కారం అని చాలా సంబరపడి సార్ మా జీవితాల మీద కూడా మీరు పాటలు రాసిళ్ళు అద్భుతం మిమ్మల్ని చూడాలని చాలా కోరుకున్నాను. అక్కడ సిఐ ఎస్ఐ గారు మా పోలీసులు ఒక 10-15 మంది వచ్చి అన్నతోటి రావడం జరిగింది. కారు కాడికి వచ్చి సార్ మీరు బాగుండాలి సార్, ఎందుకంటే మీ పాటలు విన్నాం సార్ అని చెప్పి తరతర అంటే అజ్ఞాతంలో పోయినప్పుడు కూడా అన్న పాటలు క్యాసెట్ అనేక రూపంలో ఇన్నోళ్ళు ఉన్నారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మేము గద్దరన్న రాసిన పాట కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు విన్నారట. సార్ మా జీవితం కూడా పాట రాసిలు పాట పాడిలని వాళ్ళు సంతోషపడ్డారు. అందరూ సెకండ్ తీసుకుని అన్నతోటి అందులో నేనున్నా. అప్పుడు విమలక్క కూడా వచ్చింది, అప్పుడు వెన్నెల అక్క మాతోటి వచ్చింది వరంగల్ బహిరంగ సభకు. వెన్నెల సూర్యం కూడా వచ్చింది. ఇప్పుడు పోలీసుల గురించి రాసిన పాట ఒక్కసారి పల్లవి పాడరా? ఇలా పాడదాం నాన్న. నాసా కింద ఎస్మా కింద నిన్ను జైలు పెట్టినారు, నాసా కింద ఎస్మా కింద నిన్ను జైలు పెట్టినారు, నీకు నాకు తేడా లేదను ఓ పోలీస్ అన్న ఒరు తప్పదారి లేదను ఓ పోలీస్ అన్న కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుట్టుడు కాడ కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుట్టుడు కాడ అన్నిటికీ ముందు ఉండవో ఓ పోలీస్ ఆకలితో ససావెందుకో ఓ పోలీస్ అన్న పోలీసోని కూడా ప్రజలు తిట్టుకుంటున్నారు. కాలేజీ కుర్రోళ్ళని కట్మలు అంటున్నారు, కాలేజీ కుర్రోళ్ళని కట్మలు అంటున్నారు. సెటా పేరు నీకు దగ్గరు ఓ పోలీస్ అన్న ప్రమోషన్లు దొరలరు ఓ పోలీస్ అన్న నసా కింద ఎస్మా కింద నిన్ను జైలు పెట్టినారు, నసా కింద ఎస్మా కింద నిన్ను జైలు పెట్టినారు. చార్మినారు చెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తాలు, చార్మినారు చెదరుగట్టు అసెంబ్లీ చౌరస్తాలు, సీటు ఊటి సైటు చేతులు కాళ్ళు కాబట్టి మంత్రి గాని కారు మధునా పోదు అడ్డామొస్తే ఇంత జాము చెక్కగలేదని ఇంగ్లామై మండినాడు. ఊరు గాని ఊరు మరో ఓ పోలీస్ అన్న బదులు చేసి బాధ పెట్టినా ఓ పోలీస్ అన్న ఊరు గాని ఊరు మరో ఓ పోలీస్ అన్న బదులు చేసి బాధ పెట్టినా ఓ పోలీస్ అన్న. ఇట్లా అలా కష్టాల మీద దుఃఖాల మీద పాటలు రాసినందుకు అన్నకు సైల్యూట్ కొట్టి వాళ్ళందరూ మళ్ళీ మాకు దారిస్తే మేము వరంగల్ బహిరంగ సభకు రావడం జరిగింది అన్న. ఓకే అన్న, అంటే గద్దరన్నతో బాగా దగ్గర సంబంధాలు మీకు ఉన్నాయి. వరంగల్కి వచ్చినా కూడా గద్దర సంబంధం. ఎందుకంటే గద్దరన్న చనిపోయినా కూడా ఒక గద్దరన్న పాట బతికే ఉంది. గద్దరన్న ఎక్కువగా పాటలు రాసి మీరే ఎక్కువ పాడేదా? నేను పాడేది. ఇప్పుడు దండకారణం అడవిలో పాటల యుద్ధం చేస్తుండు మా గద్దరన్న శిష్యులలో అతను సంజీవ్ అని ఇంకా పార్టీలే ఉన్నాడు. ఆ మొక్కబోయిన ధనంతో ఇంకా పాటల యుద్ధం చేస్తున్న చరిత్ర కూడా మా సంజీవ్ అన్నకు ఉన్నది. ఈ వేదిక నుంచి మా చిన్న గురువైన సంజీవ్ అన్న కూడా వందనం అన్న. ఓకే అన్న, గద్దరన్నతో ఎక్కువగా కలిసి పనిచేస్తారు కదా. ఇప్పుడు గద్దరన్న లేకపోయినా ఆయన పాట బతికే ఉంది. ఇప్పుడు గద్దరన్న లేకపోతే ఎట్లా మీకు గద్దరన్న లేకపోయినా కూడా అక్కడ పాటలు ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? అయితే ఇష్యూ ఇంతకుముందు చెప్పినట్టు ఇష్యూ ఎక్కడుంటే గద్దరన్న అక్కడ పాట ఉంటుంది అన్న. చనిపోయాడు కానీ ఆ భావాలు ఆ మాటలు తిరగబాటు ఏ విధంగా చేయడం ఆల్రెడీ ఒక సాహిత్య రూపంలో జనంలో ఇచ్చిపోయాడు. ఆ జనంలో మేము పాడుతూనే ఉంటాం. ఇప్పుడు అనేక గద్దరన్న పాటను మాటను నేనైతే బతుకున్నంతసేపు గద్దరన్న పాట మాటను ప్రజలకు నిత్యం తీసుకుపోతూ ఉంటాను. ఏ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పాటలు పాడే సిచ్యువేషన్ గద్దరన్నది. అప్పుడు ఎలాంటి పాటలు పాడేది? కాజీపేట్ల వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచి ఫ్యాక్టరీ డీజన్ కావాలని మహత్తరమైన ఉద్యమం జరిగింది. అప్పుడు ఐలన్న అనేక మంది ఉద్యమకారులు ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం జరిగినప్పుడు కాజీపేట్ల రైల్వే ప్రపంచానికి 4 దిక్కులు తీసుకుపోయేటోళ్ళు ట్రైన్. ఆ ట్రైన్ రైల్వే మార్గం. ఆ రైల్వే మార్గంలో కార్మికులు పనిచేస్తేనే ఆ ట్రైన్లు పట్టాల మీద బాగా నడుస్తాయి. అందులో గ్యాంగోలు అనే ప్రధానం అప్పుడు ఉండే. ఇప్పుడు గ్యాంగోల్లో ఉండ్రి, ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. అప్పుడు గ్యాంగోళ్ళ మీద వాళ్ళ కష్ట సుఖాల మీద గద్దరన్న పాట రాసిందాన. గ్యాంగోల్లో మండి మేం బాబో, అయ్యో గారిబోల్లో మండి మేం బాబో, హరే గ్యాంగోల్లో మండి మేం బాబో, హరే గారిబోల్లో మండి మేం బాబో, రక్తమంతా నారబోసి లైన్ పడ్డదేశం గ్యాంగోల్లో మండి మేం బాబో, అయ్యో గారిబోల్లో మండి మేం బాబో, గ్యాంగోల్లో మండి మేం బాబో, అయ్యో గారిబోల్లో మండి మేం బాబో, మా రక్తమంతా నారబోసి లైన్ పడ్డదేశం గ్యాంగోల్లో మండి మేం బాబో.
బాబో మా గుండెలెండిపోతాయి బాబో ఎండాకాలం వచ్చిందంటే బాబో మా గుండెలెండిపోతాయి బాబో కాళ్ళ కింది కంకరంతా నిప్పులయ్యి మండబట్టే కాళ్ళ కింది కంకర నిప్పులయ్యి మండబట్టే చేతిలోనే గడ్డపార సుర్ర సుర్ర కాలబట్టే చేతిలోనే సుర్ర కుర్ర కాలబట్టే నింది వీధి అరే కింది నుండి మీది దాకా మీది నుండి కింద తుక కాలబట్టే కుత ఉడకబట్టే గ్యాంగోళ్ళమండి మేం బాబో గారిబోళ్ళమండి మేం బాబో అరే గ్యాంగోళ్ళమండి మేం బాబో గారిబోళ్ళమండి మేం బాబో 6 నెలలకొక్కసారి బాబో మేము కొత్తగా కొలువెక్కుతాము బాబో అరే 6 నెలలకొక్కసారి బాబో మేము కొత్తగా కొలువెక్కుతాము బాబో పాసు లేదు తీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు పాసు లేదు తీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు సర్ది కట్టబోదామంటే సర్ది పిలక మాకు లేదు గ్యాంగోళ్ళమండి మేం బాబో అయ్యో గారిబోళ్ళమండి మేం బాబో గ్యాంగోళ్ళమండి మేం బాబో అయ్యో గారిబోళ్ళమండి మేం బాబో పని చేసేటోడు ఒక్కడైతే బాబో పని చూసేటోళ్ళు ముగ్గురైన బాబో చేసేటోడు ఒక్కడైతే బాబో పని చేసేటోడు ఒక్కడైతే బాబో పని చూసేటోళ్ళు ముగ్గురైన బాబో సమ్మిషన్ పట్టుకున్నది సుత్తలు పట్టుకొని వాళ్ళు టైట్ చేసుకుంటా ఆ రైల్వే మార్గాన్ని ఇక్కడ భారతదేశం అంతా ఈ కార్మికులు పనిచేసిళ్ళు అందు గురించి గ్యాంగుల జీవితాలలో కష్టాలున్నాయి దుఃఖాలున్నాయి ఇవన్నీ పోవాలంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం కావాలని కొట్లాడడం దానిలో గద్దరన్న పాట ప్రధానంగా ప్రదర్శించడం జరిగింది. డ్రాగన్ ఫ్యాక్టరీ గురించి కానీ ఫ్యాక్టరీల సమస్య గురించి కానీ గద్దరన్న పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఆ పోరాట ఫలితంలో ఎట్లాంటి పాటలు పాడేది అక్కడ వాళ్ళ గురించి కానీ లేకపోతే ఆ సమస్య గురించి కానీ? అయితే ప్రధానంగా ఇక్కడ నిరుద్యోగ సమస్య పోవాలంటే కాజీపేట్ల కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ కాజీపేట డిజైన్ కావాలని అనేక ఉద్యమాలు ఒకరు మినిస్టర్లు ఒకరు మంత్రులు అనేక ఎవరు వచ్చినా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తాం డిజైన్ తీసుకొస్తాం వ్యాగన్ ఫ్యాక్టరీ తీసుకొస్తామని ప్రమాణం చేసిరు. కానీ వాళ్ళందరూ లీడర్ లైన్లు ఎమ్మెల్యేలు మంత్రులైన్లు దాన్ని పక్కకు పెట్టిను. కానీ మేము కాజీపేట వ్యాగన్ డిజైన్ కావాలని కొట్లాడి చేసినందుకు ఆ మధ్యన నేను ఒకసారి ఏం జరిగిందంటే అన్నానా నేను ఇదంతా కాజీపేట చరిత్ర ఈ పాట రాసిండు వదిలిపెట్టిండు మళ్ళీ ఉద్యమం అంతా సద్దుమణిగింది. సద్దుమణిగినాక నేనేం చేసిన ఒకసారి రైల్వే ట్రైన్ వచ్చుతుంటే ట్రైన్ దగ్గర మా కళాకారుడు రమేష్ ఇంకా కొంతమంది కళాకారులు రాజని మా ఒక కళాకారుల గ్రూప్ ఉంది మాది. ఈ మధ్యన అప్పుడు పాట పాడినాం పోయి రైల్వే స్టేషన్ మీదనే ఒక పాట గద్దరన్న రాసిన పాట రాసినాం. అయితే కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ రావాలని డిమాండ్ చేస్తూ ఆ పాట నేను పాట చెప్పడం జరిగింది. ఆ పాట చెప్పినందుకు అది ఆంధ్రజ్యోతి పేపర్లో హెడ్డింగ్లో మెయిన్ పేజ్లో రాయడం జరిగింది అన్న. అది రాసినాక అమ్మ నేను పాట పాడినాం మా తమ్ముడు రమేష్ రాజు రజనీ వీళ్ళందరూ కలిసి మేము పాట పాడినందుకు ఇది కళాకారుల విలేకరుల గ్రూప్లో నేను పెట్టడం జరిగింది. ఈ విలేకరుల గ్రూప్లో పెట్టినందుకు వాళ్ళంతా పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లో మెయిన్ పేపర్లో రాయినమ్మని అమ్మ నేను పాట పాడినా మళ్ళీ లేనిది తీసుకొచ్చి బయట పెట్టినట్టయింది. అలా ఏం చేద్దాం నీ అమ్మ ఇదంతా ఎక్స్పోజ్ అయింది ఆ పాటతోటి పేపర్లో రాసిలని కొంచెం నేను భయపడ్డా నాన్న. భయపడి ఒక 2 రోజుల్లాగా బయటికి వెళ్ళలే. ఎందుకంటే మన లేనిది తీసుకొచ్చి నేను పెట్టా మాటలకే పాటలకే మన ఆ పేపర్లకే పరిమితమైన వ్యాగన్ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ గురించి మరి ఎవ్వరు పట్టించుకోలేరని అది ఆ పేపర్లో రాగానే అంత వైరల్ అయింది. అమ్మ నేను పాడైతే ఏమైనా జరుగుతాను కొన్ని 2 రోజుల దాకా నేను బయటికి వెళ్ళకుండా భయపడి ఆగిన. అయితే ఆమె ఈనాడు కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది సార్. కోచ్ ఫ్యాక్టరీ రావడం జరిగింది. ఇంకా కోచ్ ఫ్యాక్టరీ వ్యాగన్ ఫ్యాక్టరీ రావాలి ఇంకా దానికి డిజైన్గా కావాలని అనేక మంది ఇప్పుడు అక్కడ జాగ్ నుంచి వెళ్ళి కౌంటర్ నర్సింగ్ అని రైల్వే కార్మికుల డిపార్ట్మెంట్లో రిటైర్మెంట్ కౌంటర్ నర్సింగ్ ఇంకా ఇంకో సార్ కూడా ఉన్నాడు రాఘవేందర్ సారు అదే యాదవ్ రెడ్డి కూడా వాళ్ళు ఇంకా కొట్లాడుతున్నారు. అది వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలి అదేవిధంగా డిజైన్ కావాలని రాసిన పాట నాన్న గద్దరన్న. అప్పుడు ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోరి నాయన ఇక్కడ ఆగుతోరి నాయన ఇక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ ఆగుతోరి నాయన ఇక్కడ ఆగుతోరి నాయన ఆకలి కొన్న రైలు ఇంజను అన్నము తింటుందో నాయన అన్నము తింటుందో నాయన రూపగొన్న ఆ డిజిల్ ఇంజను డిజిలి తాగుతుందోరి నాయన డిజిలి తాగుతుందోరి నాయన మానా పలుగల సుత్తెలు పెట్టి టీఎక్సారు లోరి నాయన టీఎక్సారు లోరి నాయన గాయపడ్డ రైలు ఇంజను గాయము చూసిందో నాయన గాయము చూసిందో నాయన బల 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 హా వాటర్ మేను డబ్బకు వాటర్ పెట్టిందోరి నాయన వాటర్ పెట్టిందోరి నా అర సీపురు వాళ్ళు సీపురంగు చిమ్ముతు తాగిందో నాయన చిమ్ముతు తాగిందోరి నాయన వాటర్ మేను డబ్బకు వాటర్ పెట్టిందోరి నాయన వాటర్ పెట్టిందోరి
ఇంటికి వచ్చిన అన్నలకేమో సలాము కొట్టిందోరి నాయన సలాము కొట్టిందోరినా ఈ రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుందో నాయన సెలవు తీసుకుందోరి నాయన రైలు బండిని చేతుల పెట్టి సెలవు తీసుకుందోరి నాయన సెలవు తీసుకుందోరి నాయన. ఈ పాట పాడడం జరిగింది, గద్దరణ రాయడం జరిగింది. అప్పుడు ఈ మధ్యలోనే అనేక పోరాట ఫలితం ఇక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీ మన ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఇప్పుడు వ్యాగన్ ఫ్యాక్టరీ వచ్చింది. కానీ మేము ప్రధానంగా కొట్లాడుతున్నాం కాజీపేటలో డీజన్ కావాలి, కోచ్ ఫ్యాక్టరీ కావాలని మేము కొట్లాడుతున్నాం. మన ఆ గదరణ పాట ఫలితం ఇక్కడ స్థానికులు చేసే ఉద్యమ ఫలితమే ఈ పాటలు, మా ఉద్యమాలు, ప్రజలు ఉద్యమాలు చేసి వాళ్ళు చేసిన ఫలితమే ఇంత చిన్న ఫ్యాక్టరీ రావడం జరిగింది. గద్దరన్న ఒక పాటతోనే గద్దరన్న స్ఫూర్తి అంటే గద్దరన్న పాటతోటే ఈ రోజు అది రావడం జరిగిందని చెప్పండి. ప్రజలు చైతన్యం చేయడానికి ఒక ఆట పాట ఒక మాట అనేది చాలా ముఖ్యం ప్రజల్లోకి. అట్లాంటి ఉద్యమాన్ని అట్లాంటి పాటలతోటి ముందుకు తీసుకున్నటువంటి గద్దరన్న స్ఫూర్తి, గద్దరన్న యొక్క శిష్యులుగా మీరు చెప్పడం జరుగుతూ ఉంది. గద్దరన్న అంటే గద్దరన్న తర్వాత మీరే ఒక గద్దర్లాగా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి మీ యొక్క వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, ఏ ఫ్యాక్టరీలో ఎలాంటి సమస్య ఉన్నా మీరు గద్దరన్న వారసులుగా, గద్దరన్న ఒక స్ఫూర్తిగా మీరు వెళ్ళి అక్కడ ఏ సమస్యనో పరిష్కారం చేస్తూ ఉన్నాయి ఈ వరంగల్ జిల్లాలో. ఓకే అన్న, ఈ వరంగల్ జిల్లాలో గద్దరన్నతో చాలా సంబంధాలు ఉన్నటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ప్రత్యేకంగా దగ్గర సంబంధాలు మీరు నాకు. ఓకే అన్న, గద్దరన్న గురించి కానీ గద్దరన్న యొక్క గొప్పతనం గురించి కానీ చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా గద్దరన్న సంబంధాలు ఏమైనా ఉంటే అయితే అప్పుడు మేము 90లో చేసినప్పుడు వరంగల్ తీసుకొచ్చినాం కదా. వరంగల్ తీసుకొచ్చినప్పుడు మేము ఫస్ట్ కాశీబుగ్గల అక్కడ సమావేశాలు జరిగినాయి. భారీ బహిరంగ సభ ప్రకాష్ రెడ్డిపేటలో భారీ బహిరంగ సభ జరిగింది. అయితే అప్పుడు మేము కార్లో తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ డిఐజీ బిల్డింగ్ ఉంటుంది సార్ అన్న. ఆ డిఐజీ బిల్డింగ్ కాడ ఫుల్ రష్ అయిపోయింది. ప్రకాష్ రెడ్డిపేట పోతే కార్లు, బస్సు ఏ వెహికల్ పోకుండా ఆపేసేలేదు. అంటే మేము అక్కడ గద్దరన్న నేను దిగి మేము నడుచుకుంటా ఒక 2 కిలోమీటర్లు ఆ వేదిక దగ్గర ప్రకాష్ రెడ్డిపేటకు సుబ్బదారి నుంచి నడుచుకుంటూ పోతుంటే అందరూ మేమిద్దరం గద్దరన్న నేను నడుచుకుంటూ పోతుంటే జీవితంలో కొన్ని మర్చిపోయిన సంఘటనలు ఇది. మేమిద్దరం నడుచుకుంటారే గద్దరన్న వస్తారట్రా, గద్దరన్న ఈ పాట పాడినా, గద్దరన్న ఆ పాట పాడతారా, అనేక విధాలుగా మేమిద్దరం పోతుంటే వాళ్ళు అనుకోవడం, వాళ్ళు మేము అనుభవం సంబరపడ్డారే గద్దరన్నతోటే పోతుంటారు, గద్దరన్న వస్తారా, గద్దరన్న పోతారా, పాడతారా, చేస్తారని వాళ్ళు అనుకుంటూ ఉంటాడే. నేను ఇనుకుంటా అన్ని ఇనుకుంటా. మేము ఎందుకంటే సివిల్ డ్రెస్లో ఉండేది. గద్దర అంటే ఇప్పుడు గోషి గొంగడి మీద ఉంటే గద్దరని గుర్తుపడేది. అయితే అప్పుడు మేము ఇద్దరం ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోయినాం. అక్కడ పోయినాక వేదిక మీద ఉన్నప్పుడు సంజీవన్న గిట్లా అక్కడ రాసినప్పుడు మాత్రమైన అప్పుడు ఈ వరంగల్ బహిరంగ సభ రైతు కూలి మహాసభలు పెడితే ఇప్పటికీ ఆ గవర్నమెంటు అప్పుడు ఇంత డెవలప్ కాలే. ప్రతి ఒక్క గవర్నమెంట్ నల్లలు పెట్టించింది. ఒక్కొక్క ట్రాన్స్ఫరాలు లేకుంటే అప్పుడు నల్లలు లేకుంటే ఎప్పుడైతే బహిరంగ సభ ఓపెన్ అనేది పర్మిషన్ ఇచ్చి స్టార్ట్ చేసిందో అప్పుడు ఇప్పటికే ఆ నల్లలు పెట్టిన నీళ్ళు అనేక ప్రాంతాలలో అప్పుడు గవర్నమెంటే నల్లలు పెట్టింది. గవర్నమెంట్ కరెంటు ట్రాన్స్ఫారాలు స్తంభాలు వేసిన చరిత్ర కూడా గద్దరన్న రైతు కూలి మహాసభకు అప్పుడు మొత్తం సిటీకి ఎక్కడ నీళ్ళు రావాలంటే అక్కడ నల్లలు పెట్టిన ఆ నీళ్ళు కూడా ఈనాడు ఆ నల్లలతో తాగుతున్న చరిత్ర. ఆ ట్రాన్స్ఫారాలు కూడా వేసిలు, ఆ ట్రాన్స్ఫారాలు కూడా శాస్త్రంగా ఇప్పుడు అదే ఇంకా అభివృద్ధి జరిగింది. ఆ బహిరంగ సభతో వరంగల్ చాలా దిక్కుల అభివృద్ధి జరిగింది. ఓకేనా, గద్దరన్న రైతుల గురించి ఏమైనా పాటలు రాశాడా? రైతు సమస్యలు, గిట్టుబాటు ధరలు లేవు. వాళ్ళు ఏం పండించినా గిట్టుబాటు ధర కావాలంటే ప్రభుత్వంతో కొట్లాడతలేరు. అందుగురించి ఇప్పుడు అనేక రాష్ట్రాలలో కూడా రైతులే హక్కుల గురించి కొట్లాడుతున్నారు. ఎందుకంటే అది 90 సంవత్సరంలో 82 సంవత్సరం నుంచి 90 సంవత్సరంలో అప్పుడు పీపుల్స్ నాయకుడు రైతు ఉద్యమాలు జరిగినాయి. ఆ రైతు సమస్యను, కష్టాలను కళ్ళకు గట్టినట్టు రాసిన చరిత్ర అది గద్దరన్న దక్కుతుంది. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. నీ చెయ్యి గాలని రోజు లేదన్నా, రైతన్న నీకి చెమట గాలని కట్టలేదన్నా. నీ చెయ్యి గాలని రోజు లేదన్నా, రైతన్న నీది చెమట గాలని కట్టలేదన్నా. కూడబెట్టినదేమి లేదు కుప్పలోలే అప్పు తప్ప, కూడబెట్టినదేమి లేదు కుప్పలోలే అప్పు తప్ప. కూటికేమో దూరమైదివి, కాటికేమో దగ్గరైతి. ఏమి బతుకులు ఏమి బతుకన్నా, రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. పాద కట్టిన పాద ఇల్లన్నా, రైతన్న నేది అంచులేని గంజు విన్నన్నా. పాద కట్టిన పాద ఇల్లన్నా, రైతన్న నీది తంచులేని కంచు గిన్న.
సాయవాను దూలమిరిగే దేవునర్రా పర్రబాసే సాయవాను దూలమిరిగే దేవునర్రా పర్రబాసే నిద్రలో నా ఇల్లు కూలిత ఇల్లు నీకే సమాధవుతుంది ఏమి బతుకులు ఏమి బతకల్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతకల్నా తల్లి లేని మేక పిల్లను రైతన్న నీవు ప్రాణమూలే పెంచుకున్నావు తల్లి లేని మేక పిల్లను రైతన్న నీవు ప్రాణమూలే పెంచుకున్నావు ఒకటి పోయి రెండు వాయే రెండు పోయి ఐదు వాయే ఒకటి పోయి రెండు వాయే రెండు పోయి ఐదు వాయే ఐదు మేకలు అమ్ముకుంటే అప్పు తీరని కలలు వంటివి ఐదు మేకలు అమ్ముకుంటే అప్పు తీరని కలలు వంటి ముక్కు కిందికి మూడు వాయే దొరల కొక్కటికొకటి వాయ్ ముక్కు కిందికి మూడు వాయే దొరల కట్టడికొకటి పోయ్ నిద్రలో నా ఇల్లు కూలితే ఇల్లు నీకే సమాధవుతుంది. ఇట్లా రైతు కష్టాలు దుఃఖాల మీద పాటలు రాసిన చరిత్ర కూడా అది గద్దరణ దక్కుతుంది. మహత్తరమైన పోరాటం జరుగుతున్నది. అది రైతులు భారతదేశం బార్డర్ దగ్గర అనేక రాష్ట్రాల నుంచి రైతు వాళ్ళ విముక్తి కావాలని ఆ విముక్తి కొరకు రైతు సమస్య పరిష్కరించడానికి పోరాటం చేస్తున్నారు. ఈ వేదిక నుంచి ఆ పోరాటం చేస్తున్న ఆ యోధులకు మన గద్దరణ పాటల యుద్ధం నుంచి ఆ రైతన్నలు కూడా మద్దతు తెస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కరుణించి వాళ్ళ మీద సమస్య రైతు సమస్య దేశానికి జై జవాన్ జై కిసాన్ ఎట్లుంటారో అందుగురించి ఆ రైతు సమస్య ఉంటుంది భారతదేశంలో. ఆ రైతు సమస్య పరిష్కరించాలని అన్ని పార్టీలు వాళ్ళకు మద్దతు తెలిపి ఆ రైతు సమస్య పరిష్కారం కావాలని మన వేదిక నుంచి మీ జేటీవీ తరఫు నుంచి కూడా ఆ రైతు ఉద్యమానికి మా అందరి తరఫున ఉద్యమ వందనాలు. ఓకే అన్న, గద్దరన్న గురించి, గద్దరన్న యొక్క గొప్పతనం గురించి, గద్దరన్న యొక్క చనిపోయిన పాటల యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. ఓకే, మన గద్దర సామన్న గద్దరన్నతోటి సన్నిహితంగా తను అన్నతోటి కలిసి తిరిగినటువంటి చరిత్ర వరంగల్ జిల్లాలో ఉన్నది. ఏ సమస్య ఉన్నా, ఎక్కడ ఏ సమస్య జరిగినా గద్దరన్న శిష్యులు, గద్దరన్న లేకపోయినా గద్దరన్న పాటతోటి ప్రతి విలేజ్కి వెళ్ళి ఎక్కడ సమస్య ఉన్నా వాళ్ళ యొక్క సమస్యను కొట్లాడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు మధు జేటీవీ ఛానల్లో మీ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ, మీ మాట మా పాట మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.